హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హలో హాయ్ అండి. శివరాత్రికి ఉపవాసం ఉన్న తర్వాత ఇలాంటి లడ్డూలను చేసి శివుడికి ప్రసాదంలాగా పెట్టి మనము స్వీకరిస్తే శివుడి ఆశీర్వాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతాము. అంతేకాకుండా నడుము నొప్పి, మోకాల నొప్పి, అన్ని కీళ్ళ నొప్పులకు ఇది మంచి బలమైన ఆహారం అండి. ఈ లడ్డూలను దేవుడికి పెట్టి మనం స్వీకరిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలని పొందగలుగుతామండి. మరి ఈ లడ్డూలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1/4 కప్పు గోందును వేసుకొని వేయించుకోవాలి. ఈ గోందు న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చిన గోందండి. ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్లలో దొరుకుతుంది, ఇంకా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి. ఈ గోందుని నెయ్యిలో మాత్రమే వేయించుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. మెల్లగా నిదానంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయిస్తేనే ఆ గోందు లోపలి దాకా వేగుతుందండి. గోందుని హైలో పెట్టి వేయిస్తే లోపల వేగకుండా మన నోటికి తిన్నప్పుడు అతుక్కుంటుందండి. ఈ గోందుతో చేసిన లడ్డూలని బాలింతలకు కూడా పెడతారండి. ఇంకా ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, ఎలాంటి కీళ్ళ నొప్పులైనా కూడా ఈ గోందుతో చేసిన లడ్డూలను కనుక తింటే వెంటనే తగ్గిపోతుందండి. చూసారండి, ఇలా వేయిస్తే మొక్కజొన్నలు పొంగినట్టు వస్తాయండి. ఈ గోందుతో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు లడ్డూలను చేసి చూపిస్తానండి. గోందును ఇలా చక్కగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు నల్ల నువ్వులను వేసి మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా కూడా వాడుకోవచ్చండి. వేయించిన నల్ల నువ్వులను కూడా మరొక ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1/4 కప్పు అవిసె గింజలను వేసి వేయించుకోవాలి. అవిసె గింజలను కూడా మంటను సిమ్లోనే పెట్టి వేయించుకోండి. అవిసె గింజలను కూడా చక్కగా వేయించిన తర్వాత అవిసె గింజలను కూడా సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1/4 కప్పు మినప్పప్పును వేసి వేయించుకోవాలి. మినప్పప్పును కూడా మంటను సిమ్లోనే ఉంచి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ గోందు లడ్డూలు కొత్తవేమీ కాదండి, పాతకాలం నుంచి వస్తున్న అందరికీ తెలిసిన లడ్డూలేనండి. మినపప్పును కూడా మంచి అరోమా వచ్చేదాకా వేయించి మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక మళ్ళీ అదే ప్లేట్లోకి 1/4 కప్పు పల్లీలను వేసి మంటను సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. పల్లీలు మాడకుండా ఇలా పగిలే విధంగా రావాలండి. అంటే పల్లీలు మాడిపోకుండా పొట్టు విరిగిపోయి వెళ్ళిపోతుందండి. అలా చక్కగా వచ్చేటట్టు పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను కూడా ఇలా చక్కగా వేయించుకున్నాక మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొన్ని బాదం పప్పులను కూడా వేసి వేయించుకోవాలి. నేను బాదం పప్పులను ఒక 20 దాకా తీసుకున్నానండి. బాదం పప్పును కూడా వేయించుకున్నాక ఒక సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం కాజును వేసి వేయించుకుందాము. నేను ఒక 15 దాకా కాజు ముక్కలను తీసుకున్నానండి. కాజును కాసేపు వేయించుకున్నాక అందులోకే కొన్ని గుమ్మడి గింజలను, కొన్ని పొద్దుతిరుగుడు గింజలను వేసుకోవాలి. ఈ శివరాత్రికి మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు అని నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఉపవాసం ఉంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేయించుకున్నాక బాదం వేసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకున్నాక ఒక 1/2 కప్పు గోధుమ పిండిని వేసి మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ శివరాత్రికి ఎప్పుడు చేసే హల్వాలాగా కాకుండా ఈసారి వెరైటీగా ఇంకొంచెం హెల్తీగా లడ్డూలను చేసి చూడండి. మనము ఉపవాసం విడిచిన తర్వాత శివుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ లడ్డూలను రోజు ఒకటి తింటే ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గోధుమ పిండి రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గింజలు తీసేసిన ఖర్జూరం ముక్కలను 1 కప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లీలను పొట్టు తీసి పెట్టుకోవాలి. పల్లీలను పొట్టుతో సహా వేసుకోకూడదండి, పొట్టుతో సహా వేసుకుంటే దగ్గొస్తుంది. తర్వాత మిక్సీ జార్లోకి ముందు వేయించి పెట్టుకున్న గోందును వేసి మిక్సీ పట్టుకోవాలి. గోందు ఇలా మొత్తం పౌడర్లా అయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో అవిసె గింజలను వేసుకొని వేయించుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి.
నేను ఏ విధంగా 1 బై 1 చెప్తున్నానో మీరు కూడా ఆ విధంగానే 1 బై 1 మిక్సీ పట్టుకోండి. తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకొని నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఆపకుండా తిప్పితే మనకు పల్లీలు నువ్వుల నుంచి నూనె వస్తుందండి. వీలైనంతగా మిక్సీ పడుతూనే ఉండాలి. అప్పుడు మనకు లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి. ఎంత మిక్సీ పడుతుంటే అంత ఈజీగా మనము లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. చూసారా, ఇంకా మనము డేట్స్ కూడా వేయకుండానే లడ్డూలు చేసుకునే విధంగా వచ్చేసింది. కానీ మనము ఇందులోకి స్వీట్ని యాడ్ చేయలేదు కనుక స్వీట్నెస్ కోసము డేట్స్ని వేసుకుందాము. చూసారా అండి, ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో. ఇలా మెత్తగా ముద్దలా అయ్యే వరకు మిక్సీ పడుతూనే ఉంటే అలా ఆయిల్ కూడా తేలి మనము లడ్డూలను చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఖర్జూరాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసుకొని గోందు పౌడర్ని కూడా వేసుకోవాలి. గోధుమ పిండి, గోందు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు, పల్లీలు అన్నీ కలిపి వేసుకొని బాగా కలిసేటట్లు బాగా కలపండి. ఇక ఇందులోకి చిటికెడు ఇలాచి పొడిని వేసి కలుపుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత చూసారండి లడ్డూలు ఎంత చక్కగా వస్తున్నాయో. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. ఈ లడ్డూలకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోని లడ్డూలుగా ఒత్తుకోండి. ఇలాగే అన్ని లడ్డూలను ఈజీగా గబగబా చేసేసుకుందాము. నేనైతే ఈ శివరాత్రికి మన శివయ్యకు ఈ లడ్డూలనే నైవేద్యంగా పెడుతున్నానండి. మీరు శివరాత్రికి ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.